హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మా పేరెంట్స్తో కలిసి నేను బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక 1000 years ఓల్డ్ టెంపుల్కి వెళ్తున్నాం. అదే భోగనందేశ్వర్ టెంపుల్ అండ్ ఇట్స్ అ హిడెన్ జెమ్ ఇన్ బెంగళూరు. ఈ వీడియోలో మేము ఈ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాం. సో ఈ టెంపుల్ డీటెయిల్స్ అండ్ ఈషా ఫౌండేషన్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ వీడియో అయితే మీరు చూడండి. ఈరోజు మేము 2 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకటి భోగనందేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఈషా ఫౌండేషన్. సో మేము ఆల్రెడీ లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. సో ఈ టెంపుల్ వచ్చేసి నంది హిల్స్ పక్కనే ఉంటుంది. సో నంది హిల్స్కి వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్కి అయితే వెంటనే ఈవినింగ్ వచ్చేయచ్చు. మార్నింగ్ టైం నంది హిల్స్కి వెళ్ళి ఆఫ్టర్ లంచ్ యూ కెన్ కమ్ హియర్. అండ్ మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం. అండ్ టెంపుల్ చూసారా ఎంత స్పేషియస్ ఉందో. అండ్ చూసినట్లయితే ఓల్డ్ శిల్పాలు, స్తంభాలు అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. ఈ చెట్లు చూసారా చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట. అండ్ నాకైతే టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం. బికాజ్ హిస్టరీ కదా, మనం తెలుసుకోవాలి. అండ్ చాలా అంటే చాలా తెలుసుకుంటాం. సో మేమైతే ఎంటర్ అయిపోయాం. అండ్ ఎంట్రన్స్లో మనం చెప్పుల్స్ పెట్టాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏ టికెట్ అయితే లేదు, హ్యాపీగా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. సో అండ్ క్యూ కూడా లేదు. అండ్ చూసారా రథం ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఇది అప్పటిది అంటే నమ్మలేకపోతున్నా, అంత బాగుంది. అండ్ నేను మా పేరెంట్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ చూసారా క్యూట్. అండ్ ఇది ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, హ్యాపీగా ఆడుకుంటున్నాయి. అండ్ మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ ఈ ప్లేస్కి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. అండ్ నేనైతే షాక్ అయ్యా. బెంగళూరులో టెంపుల్ అంటే చాలా క్రౌడ్గా ఉంటాయి. అండ్ మనకి ఫస్ట్ థింగ్ ఆ ఫీల్ అయితే రాదు. బట్ ఈ టెంపుల్లో అసలు క్రౌడే లేరనమాట. నాకైతే షాక్. అండ్ ఇది అసలు బెంగళూరా కాదా అని అనిపించింది. అంత బాగుంది, అంత ప్లెజెంట్గా ఉంది. జనరల్లీ బెంగళూరు టెంపుల్స్ చాలా క్రౌడ్గా ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా రండి. అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ కదా, మీరు చూసినట్టయితే ఈ స్తంభాల్లో చాలా డిఫరెంట్ స్కల్ప్చర్స్ అన్నీ చెక్కేసి ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ప్రతి స్తంభంలో ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది. సో మీరు డీటెయిల్గా చూడాలి అంటే డీటెయిల్గా వచ్చి చూస్తే మీకు చాలా హిస్టరీ అంతా తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే నంది ఉంది. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయి లోపల. ఒకటి వచ్చేసి అరుణాచల స్వామి టెంపుల్, అండ్ ఇంకోటి భోగనందేశ్వర స్వామి టెంపుల్, అండ్ ఇంకోటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఇది వచ్చేసి అరుణాచల్ టెంపుల్. అండ్ ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి అరుణాచల స్వామి టెంపుల్, అది వచ్చేసి శివుడి పుట్టడం దాని గురించి అనమాట. అండ్ ఇంకో టెంపుల్ భోగనందేశ్వర టెంపుల్, అది వచ్చేసి స్వామి బాల్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఉమామహేశ్వర టెంపుల్ ఉంది, అది వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ ఆరోపం అంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ శిల్పాలు కూడా అలాగే చెక్కారు. ఒక్కొక్కటి ఒక్కొక్క
దగ్గర ఒక్కొక్కలాగా చెక్కారనమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెంపుల్ చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో టెంపుల్ చుట్టూ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఎంతైనా నడవచ్చు, ఆ ఫీలే వేరు కదా. ఆ ఫ్లోర్ కానీ, ఆ స్తంభాలు, అక్కడ కూర్చుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనకి చాలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. అండ్ ఈ టెంపుల్ చోళాస్ కట్టారు, విజయనగర ఎంపైర్స్ కట్టారు. బికాస్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి కట్టారనమాట. ఆ రూఫ్ అంతా చోళాస్ కట్టారు. అండ్ రిమైనింగ్ కొన్ని పార్ట్స్ విజయనగర్ రాజులు కట్టారు. అండ్ కొంతమంది వసంత మండపం ఇవన్నీ వచ్చేసి వేరే వాళ్ళు కట్టారనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మేము బెంగళూరు వచ్చి చాలా ఇయర్స్ అయింది, బట్ ఈ టెంపుల్ ఉన్నట్టయితే మాకు తెలియలేదు. సో మేము ఈసారి రీసెర్చ్ చేసి అయితే వచ్చాము. నంది హిల్స్ పక్కనే ఉంది. సో ఎవరైనా నంది హిల్స్కి వెళ్తే ఈ టెంపుల్కి అయితే రావడం మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి టెంపుల్ బెంగళూరులో చూడలేదు. సో మీరైతే తప్పకుండా ఈ టెంపుల్కి రండి. ఇక్కడ చూసారా నటరాజ స్వామి, అది విండోస్ లాగా యూజ్ చేసేవారనమాట. ఇన్నోవేటివ్గా అప్పట్లోనే చాలా ఆలోచించి ఇవన్నీ కట్టారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంది. అండ్ ఇలా మనకి చూసినట్లయితే చాలా టెంపుల్స్, ఈ టెంపుల్ లోపలే చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో మనం చాలా ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, హిస్టరీని ఫీల్ చేయాలి, ఈ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము. అండ్ ఇదే ఎగ్జాక్ట్ టైం అనమాట ఈషా ఫౌండేషన్కి వెళ్ళడానికి. బికాజ్ 7 o'clock అక్కడ లేజర్ షో జరుగుతుంది. సో అది మాత్రం మిస్ కాకండి. సో మేము ఇక్కడి నుంచి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము. సో మేము ఈషా ఫౌండేషన్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది కూడా ఒక హిల్స్ మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. 6కి అలా మీరు ఇక్కడికి రీచ్ అయితే మీకు మంచిగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి వీకెండ్స్ కన్నా వీక్ డేస్ ఇంకా బాగుంటుంది. కొంచెం పీస్ఫుల్గా మనము ఇక్కడ మెడిటేషన్ అలా చేయొచ్చు అనమాట. సో మేమైతే మా కార్ పార్కింగ్ని ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాం. అండ్ ఓన్లీ పార్కింగ్ మాత్రమే ఇక్కడ మనకి మనీ తీసుకుంటారు. అండ్ ఈషా ఫౌండేషన్లో మీకు ఎటువంటి మనీ ఎక్కడ ఎవ్వరూ ఛార్జ్ చేయరు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఎంట్రన్స్లోనే మన చెప్పల్స్ ఇచ్చేయాలి. సో మన చెప్పల్స్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళి మనమైతే ఎక్కడైతే కార్ ఎక్కుతామో కార్ పార్కింగ్ దగ్గరే మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అండ్ టెంపుల్ ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ ప్లేస్. నేను ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 3-4 times వచ్చాను. సో మా మమ్మీ వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి వచ్చేసాను ఇక్కడికి. అండ్ ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మేమైతే మా చెప్పల్స్ని ఇచ్చేసి మేము ఎంటర్ అయిపోతున్నాము. ఎంట్రన్స్లో మనకి ఈ టెంపుల్ అంటే టెంపుల్ కాదు, జస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకొని మనము ఇంకా ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ వచ్చేసి చాలామంది వస్తారనమాట, అలా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారు. అండ్ ఇది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఎందుకో తెలీదు, ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. అండ్ జస్ట్ చుట్టూ కొండలు, మధ్యలో శివుడి విగ్రహం, ఇంత మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 6:30 అయింది. 7 o'clock లేజర్ షో స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూర్చొని ఈ లేజర్ షోకి వెయిటింగ్. మీరు కూడా చూడండి.
15,000 years ago, a being appeared in the upper regions. అండ్ లేజర్ షో అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 8 అలా అయిందనమాట, 8:30 అలా. సో షో అయిపోయిన తర్వాత పక్కనే ఇదే ఉంటుంది. ఇది వచ్చేసి గోమాతలకి మనము ఫీడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అన్ని ఆవులు ఉంటాయి. సో మనం వెళ్ళి వాటికి ఫీడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వాటి ఫుడ్ అనమాట. మనము 50 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకి ఈ బౌల్లో ఉన్న ఫుడ్ అయితే ఇస్తారు. బికాజ్ అవే కదా తింటాయి. సో అవి ఇస్తారు. సో వాటిని మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. అండ్ వీటికి ఫీడ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నాకైతే చాలా భయమేసింది. బట్ స్టిల్ ఓకే, ఫస్ట్ టైం కదా. అండ్ మమ్మీ అయితే ఫీడ్ చేస్తున్నారు. మమ్మీకి అలా ఏమి ఉండదు. నాకైతే భయం అనమాట. బికాజ్ వాటి కొమ్ములు చూస్తే నాకు చాలా భయం. బట్ అవేమీ చేయట్లేదు, చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ మా మమ్మీ అయితే ఈజీగా పెడుతున్నారు. బట్ నాకైతే భయము. సో నేనైతే ట్రై చేసా. అండ్ ఫైనల్లీ తినింది నేను పెడితే. డైరెక్ట్గా పెడితే తింటాయి, బట్ నాకైతే భయం అనమాట. సో అట్లీస్ట్ ట్రై చేసా, బట్ నాకైతే భయం. సో అందులో వేసేసా. అండ్ నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తా. సో ఇదొక ఫీల్ అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మమ్మీ వాళ్ళు అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. సో మనం ఒక డే ఇలా మన బిజీ లైఫ్లో ఇలా వచ్చి ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా లైఫ్. అండ్ ఈషా ఫౌండేషన్లోనే ఒక పెద్ద హోటల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ స్నాక్స్, టీ, కాఫీ ఏదైనా మనకి దొరుకుతుంది. అండ్ ప్రైసెస్ వచ్చేసి చాలా చీప్ అనమాట. అండ్ కాఫీ 20 రూపీస్ అనుకుంటా. అండ్ అక్కడైతే మేము బజ్జీ అయితే తీసుకున్నాము. సో బాగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యి కొంతసేపు టైం అలా తింటూ ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ రిటర్న్లో ఇక్కడ షాపింగ్ అయితే ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ బొమ్మలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ 9 o'clock అయిపోయింది. సో మేము ఏమనుకున్నామంటే డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి. సో డిన్నర్ చేయడానికి ఆంధ్ర భవన్కి వచ్చాము. సో టిఫిన్స్లో ఇది బెస్ట్ కదా బెంగళూరులో. సో ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మేము లైట్గా టిఫిన్ చేసేసి అండ్ దెన్ స్టార్ట్ అయిపోయాము. సో ఇంటికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10-10:30 అయింది. చాలా అంటే చాలా బాగా అయిందనమాట ఈ ట్రిప్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఈ స్పిరిచువల్ సైడ్ వెళ్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు వస్తుంది. సో అండ్ ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే మన హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి. సో మీ అందరికీ చూపించాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ దొరికినట్టు అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం నమః శివాయ.